ఇశ్రాయేలును యెహోరాము రాజు పరిపాలించిన కాలంలో జరిగిన నిజ సంఘటన. ఆ కాలంలో దేవుడు తన ప్రజలతో ఎలీషా ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు. ప్రవక్త ఎలీషా కాలంలో సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చెయ్యవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసేవాడు. కాని ప్రతిసారి దేవుడు వారి యోచనలను ఎలీషాకు తెలియచేసేవాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజుకు ముందుగానే హెచ్చరిక ఇచ్చేవాడు. అందువల్ల శత్రువుల కుట్రలను భగ్నం చేసేవాడు. మీలో ఎవరు నన్ను మోసం చేస్తున్నారు? ఇశ్రాయేలు రాజుకు ఎవరు సమాచారం ఇస్తున్నారు? సిరియా రాజు కలత చెంది ఇలా అనెను, రాజవైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున నీ సేవకులలో ఎవరునూ లేరుగాని ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు కూడా ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుచున్నాడు. అయితే ఎలీషాను పట్టుకొని రండి, అతనెక్కడ ఉన్నాడో కనుక్కోండి. కాబట్టి రాజు గుర్రాలను, రథాలను, గొప్ప సైన్యాన్ని అక్కడికి పంపించాడు. వారు రాత్రికి వచ్చి ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు. ఎలీషా యొక్క పనివాడు పెందలకడ లేచి బయటికొచ్చినప్పుడు రథములు కలిగిన గొప్ప సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అతడు పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరకు వెళ్ళడానికి భయంతో బయలుదేరెను. అయ్యో, నా ఏలినవాడ, సిరియా రాజు పెద్ద సైన్యాన్ని పంపించాడు. మనము ఏమీ చేయుదము? భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులయ్యున్నారు. నా ఏలినవాడ, మనలను కాపాడుటకు ఎవ్వరు లేరు. యెహోవా వీరు చూచునట్లు దయచేసి వీరి కండ్లను తెరువుము అని ఎలీషా ప్రార్థించగా యెహోవా ఆ పనివాని కన్నులు తెరిపించెను. అతడు ఎలీషా చుట్టూ అగ్నిగుర్రములు, రథములతో నిండిన పర్వతమును చూచెను. మరోవైపు సిరియా సైన్యం వారిని బంధించడానికి వస్తోంది. సిరియా సైనికులు ఆ వెలుగును చూసినప్పుడు వారు ఆశ్చర్యంతో పాటు భయానికి గురి అయ్యారు. ఇక్కడ ఏమీ జరుగుతోంది? ఆకాశం నుండి గుర్రాలు, రథాలు ఎలా వస్తున్నాయి? ఇది చాలా భయానకం. ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. సిరియా సైనికులు కళ్ళు కనిపించక అయోమయానికి గురై ఒకరినొకరు ఢీకొంటూ అటూ ఇటూ పరుగెత్తారు. ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల నేను మిమ్మును తీసుకెళ్తాను అని ఎలీషా వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. అంతట ఇశ్రాయేలు రాజు వారిని చూచి ఇలా అనెను, శత్రువుని ఇక్కడివ వరకు తెచ్చితివా? వారిని సంహరించనా? త్వరగా చెప్పుము. వెంటనే ఎలీషా తొందరపడలేదు. వారిని కొట్టవద్దు, నీవు చెరపట్టిన వారిని హింసించవద్దు. వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగిన తరువాత వారి యజమానుల వద్దకు పంపించు. ఎలీషా, యెహోవా వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుము అని ప్రార్థన చెయ్యగా యెహోవా వారి కళ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసి కొనిరి. వారి కళ్ళు తెరవబడగా వారు ఎంతో సంతోషించారు. ఎలీషా ఇలా అనెను, మీరు భయపడవద్దు, మీకు ఏ హానియూ జరగదు. సేవకులు ఒక అద్భుతమైన విందును సిద్ధం చేస్తారు. వారు ఎంతో శ్రద్ధతో, ప్రేమతో ఆ విందు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని తృప్తి పొందిరి. సిరియా సైన్యం ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత సర్వశక్తిమంతుడో తెలుసుకొని ఆనందించారు. మనము ఇక ఎన్నడూ ఇశ్రాయేలుపై దాడి చెయ్యకూడదు. వారి దేవుడు గొప్పవాడు. వారు ఇశ్రాయేలు రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు
ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. ఈ నిజ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే, శత్రువు ఎంత శక్తివంతంగా ఉన్నా దేవుని శక్తి దానికంటే గొప్పది. మనం దేవునిపై నమ్మకంతో ఉంటే భయంకర పరిస్థితులకు భయపడవలసిన అవసరం లేదు. దేవుని మార్గం ఎల్లప్పుడూ నాశనం చేయడమే కాదు, కీడును సైతం మెలుతో జయించడమే. కొన్నిసార్లు దయతో చూపించే ప్రేమ యుద్ధం కంటే గొప్ప విజయాన్ని అందిస్తుంది. మనల్ని సమస్యలు చుట్టుముట్టినా దేవుని అండ మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన మన చెయ్యి ఎన్నడూ విడువడు, మనలను ఎన్నడూ ఎడబాయడు. చివరగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకు భయంకరంగా కనిపించే సమస్య దేవుని చేతుల్లో చిన్నది మాత్రమే. నీ సమస్య ఎంత పెద్దదో దేవునికి చెప్పక, దేవుడు ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు. ఈ వీడియోలో చూపించినట్లు దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడని మీరు నమ్ముతున్నారా? అయితే మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.